పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యేతో జగదీశ్వరి ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. దీనిలో భాగంగా పాడి రైతులకు గోశాలలు నిర్మిస్తుందన్నారు. అలాగే వాటి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించిందని, పశు వైద్యులు రైతులు వద్దకే వచ్చి పశువులకు వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్, కూటమి నాయకులు భూషణ్ రావు, కళావతి మరియు పశు వైద్యులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. తేదీ 31 వరకు నిర్వహించుకుంటున్నాం. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గరకే, రైతు ఇంటి వద్దకే పశు వైద్యులు సిబ్బంది అంతా వచ్చేసి వాటికి ట్రీట్మెంట్ చేయడము, 4 మందులు పట్టడము, ఏవైనా బాగలేకపోతే వాటికి చికిత్సలు చేయడము, అలానే వ్యాక్సినేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాత్రి మనం కూడా ఒక పశువులకు కూడా ఏమాత్రం చిన్నది జ్వరం వచ్చినా, లేకపోతే గొంతు వాపు వచ్చినా, లేకపోతే మట్టలు అన్నీ ఉన్నాయి సార్, కోళ్ళు ఉన్నాయి. ఈ అందరికీ ఉన్న మాకు మన పశువుల షెడ్లో మనకు మంజూరు చేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పశువులకైతేనే ఇవన్నీ అంటే లక్క కూడా ఇంతకు ముందు కూడా చాలా సార్లు అందరు అధికారులకు కూడా అడిగాను సార్. ఈసారి మా అదృష్టం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు, మా జేడీ మరి ప్రభుత్వం వారు తీసుకురావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనుషులమైతే చెప్పగలం ఆరోగ్యం ఎలా ఉంది, మనకి జ్వరం వచ్చిందా లేదా అనేది. కానీ పశువుల ఆరోగ్యం కోసం చూసే ప్రభుత్వం ఏదైనా ఉంది అనేసి అంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే గతంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా పశువుల పెంపకానికి గోషెడ్లు ఇచ్చిన దాఖలాలు కూడా అది టీడీపీ ప్రభుత్వంలోనే. మరి అలానే మరి ఇప్పుడు కూడా ఈ గోకులాలు కూడా అన్నిటినీ ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి దగ్గరలో కూడా మరి పశువులు కూడా చక్కగా ఉండాలి అంటే ఎండకి వానకి తడవకుండా ఉండడానికి ఈ గోశాలలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వమే చెప్పాలి. ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరు కూడా మనము ఆరోగ్యంగా ఉన్నట్లే పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఒక నినాదంతో వాటిని యాక్షనేషన్, వాటి ఆరోగ్యం కోసం ఈ రోజు నుండి 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పశువుల కోసం ఆరోగ్యం కోసం ప్రతి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి చాలా వరకు గతంలో అయితే ఎన్నో పశువులు చనిపోవడం జరిగింది. వాటికి గత ప్రభుత్వము ఒక్కటి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకుండా మరి సుమారుగా 2,48,00,000 వరకు బకాయిలు ఉన్నారు. అవన్నీ కూడా ముందు గతంలో చనిపోయిన వాటికి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరెవరు అయితే పశువులు చనిపోయాయో అవన్నీ కూడా మొత్తం డేటా సేకరించి వాటిని కూడా ఆ చనిపోయిన వాటికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం భావించి అందరికి కూడా డేటా తీసుకొని గతంలో చనిపోయిన వాటికి కూడా మేము ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాం.